నువ్వేనా బాబు మా గోపాల్ని కాపాడింది? అయ్యో పెద్ద దెబ్బే తగిలింది. కూర్చో బాబు. లక్ష్మి రత్నమ్మ గారు, అమ్మో ఏమన్నావు బాబు? అమ్మా అన్న. ఇతనేంటి ఆయనలా ఉన్నాడు? మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారా? రాగిణి, సార్. ఆ సింగపూర్ డెలిగేట్స్ మీటింగ్ ని పోస్ట్పోన్ చేయి. ఎస్ సార్. హే డాడ్, హౌ ఆర్ యు? నే బానే ఉన్నాను. డ్రైవర్ని పెట్టుకుని చావచ్చుగా. స్టేట్ మొత్తం నీ యాక్సిడెంట్ పోలే. విజయ్ వి అంటే అమ్మాయి పుడితే విజయ, అబ్బాయి పుడితే విజయ్. విజయ్ ఏంట్రా హేమ్మా, మొన్నే వస్తానన్నావు? బాగున్నావా? ఆ రోజు పార్టీ మీటింగ్లమ్మా. ఇప్పుడు ఫ్రీనే, నీతోనే ఉంటాను. డాడ్, అతనే నన్ను కాపాడింది. ఎలాగో నాన్నమ్మ కోసం ఒక అసిస్టెంట్ని పనిలో పెడదాం అనుకున్నాం కదా, ఆ, తననే ఆ జాబ్లో పెట్టేద్దాం డాడ్. థ్యాంక్స్ బాబు, మళ్ళీ కలుద్దాం. అశోక్, ఆ డీల్ ఓకే? వీడేంటి ఇంత స్మార్ట్ గా ఉన్నాడు? రాగిణి ఉంటే వద్దు వద్దు వద్దు. కాయగూరలు రేట్లు బాగా పెరిగిపోయాయి. అంతేకున్నాయంటే ఏ చూస్తావా? సారీ అండి, నేను గుద్దాం అనుకున్నాను, అది గుద్దీసింది. కూరగాయలకేంటే ఇంతసేపు? రైతు బజార్కి వెళ్ళామమ్మా, కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ డాడ్కి చెప్పాను, పైకి తీసుకెళ్ళు. ఇతను ఇక్కడే ఉంటాడు, సరేనా? సరే బాబు. ఆగో ఆ? ఇవ్వు. హే వాట్సాప్ బ్రో, కమ్ కమ్. ఏంటి బోర్ కొట్టుందా? అదేం లేదు, నిద్ర పట్టక ఊరికి అలా వచ్చా. నేనేం ఇబ్బంది పెట్టలేదు కదా. ఏ నథింగ్ బ్రో, ఐఎమ్ జస్ట్ యూనో చిల్లింగ్. డాడీ పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకోమని తెగ ఇబ్బంది పెడుతున్నాడు బ్రో. ఇప్పట్లో ఎవరైనా పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకుంటారా? సి, నేను ఒక యాప్ డెవలపర్ని. నాకు పాలిటిక్స్ ఎందుకు బ్రో? యాపా? ఇట్స్ నాట్ యాప్, ఇట్స్ యాప్. ఇవన్నీ ఎందుకు? మీ నాన్నగారు చెప్పినట్టు చేయొచ్చు కదా. చెప్పడం వాళ్ళ బాధ్యత, మర్చిపోవడం మన బాధ్యత. ఏంటి బ్రో నవ్వుతున్నావు? బాధ్యత. ఒకప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే ఊరంతా కదిలొచ్చేది. కానీ ఇప్పుడు కళ్ళ ముందు మనుషులు చచ్చిపోతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు.